హాయ్ హలో వెల్కమ్ టు టీవీ9. మనం మోగ్లీతో ఉన్నాం. 2025 మోగ్లీ అట. ఒకసారి మాట్లాడదాం. హాయ్, నమస్కారం పృథ్వీ గారు, బాగున్నారండి? ఫైన్. రోషన్ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సూపర్, నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ అండి. నైస్ మీటింగ్. ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని కలిస్తే అమ్మని కలిసినట్లు నాన్నని కలిసినట్టు ఉంటుంది. అంటే మీలాంటి కిడ్స్కి, ఆ ఫ్యామిలీలో ఉండే పిల్లలకి ఇది ఒక అడ్వాంటేజ్. వీళ్ళు మన వాళ్ళని ఏదో కలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకు నేను నైస్ మీటింగ్ యూ అని చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. కొంచెం అలాగా దగ్గరలో ఉన్నాం కదా సార్, కొంచెం అలాగా టెన్షన్ ఉంది. బట్ చాలా కష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది. కష్టం అంటే సార్, నేను కష్టం అన్నాను సార్, ఎందుకంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నా సార్. మనం దేన్నైనా ప్రేమించి చేస్తున్నాం అంటే అది కష్టంలాగా అనిపించదు. ఎస్, డెఫినెట్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కొన్ని అడ్డంకులు ఇబ్బందులు ఉన్నాయి, దాటుకొని వస్తున్నాం. దాన్ని ఎక్కువ ఏమి అయ్యో నేను కష్టపడ్డాను, ఇది పడ్డాను, అది ఏమని చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకంటే దీన్ని చాలా ఇష్టపడి ప్రేమించి చేస్తున్నాను కాబట్టి అలాగైతే నాకు అనిపించట్లేదు. నైస్. మంచి మాటలు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఇది కరెక్ట్, మీరు చెప్పినంత కరెక్ట్. ఇష్టంగా ఉంటే అందరికీ ఉండే హార్డిల్స్ మీకు వస్తాయి, అందరికి ఉండే కష్టాలు మీకు వస్తాయి, అందరూ పడే టెన్షన్ మీరు పడతారు. అదే జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు హ్యాండిల్ చేస్తే ఏంటంటే చిన్న పిల్లాడు తొందరగానే వచ్చాడు, సో ఏమైనా హెవీ లోడ్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా అట్లా అనిపించి కష్టపడుతున్నాడా రోషన్ అనిపించి మేబీ అలా ఉంటుంది. బట్ మీ మాటలు మాత్రం బాగున్నాయి. సో అమ్మ ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు సార్. ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఫెంటాస్టిక్ ఉన్నారు. ఓకే, సినిమా గురించి